హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విల్లా ప్రాజెక్ట్ని మనం రియల్ ఎస్టేట్ టీవీలో చూడబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే ఈస్ట్ హైదరాబాద్. జనరల్గా విల్లాస్ అనగానే అయితే వెస్ట్ హైదరాబాదు బాగా విల్లాస్కి ఫేమస్ అంటారు, లేదంటే నార్త్ హైదరాబాదులో భారీగా విల్లా ప్రాజెక్టులు కొలుదీరి ఉన్నాయనేది మనం చెప్పుకుంటాం. ఈస్ట్ హైదరాబాదులో విల్లాస్ గురించి పెద్దగా డిస్కషన్లో ఉండదు, కానీ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు, అది కూడా ఆల్ట్రా ప్రీమియం విల్లా ప్రాజెక్టు మనం చూస్తున్నాం. ఈ వీడియోలో అన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్, అంటే ఒక 2-3 నిమిషాలలోనే మనం ఇక్కడికి చేరుకునే విధంగా ఈ విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఈ విల్లా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ మనం లోపల పోయి తెలుసుకుందాం, పదండి. ఇది మనమైతే లోపలికి వచ్చినాం. ఇది ఆల్ట్రా ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా అనమాట. చూస్తూనే కళ్ళు తిరిగిపోయేలా ఉన్నాయి ఈ విల్లాస్. అయితే ఈ మోడల్ విల్లా గురించి మనం ముందుగా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ విల్లా కమ్యూనిటీకి కూడా ఈ లొకేషన్ గురించి అన్నీ మనం తెలుసుకునేందుకు మనతో ఉన్నారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు ఏంటంటే ఈ మైత్రి కన్స్ట్రక్షన్స్ సేల్స్ హెడ్, ఈ విల్లా ప్రాజెక్ట్ సేల్స్ హెడ్. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి అంబుజా బై మైత్రి కన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ విల్లాస్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎప్పటి వరకు హ్యాండ్ ఓవర్ టైము, బడ్జెట్ ఎంత, అన్ని వివరాలు మనం మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే సార్. సార్, ముందుగా ఈ విల్లా కమ్యూనిటీ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మన రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి. తర్వాత మనం మోడల్ విల్లా కూడా చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్టు అంబుజా బై మైత్రి కన్స్ట్రక్షన్స్. లాస్ట్ 15 ఇయర్స్లో మన కంపెనీ 22+ ప్రాజెక్ట్స్ అన్ని ఇండివిజువల్ హౌసెస్ కమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సౌత్ ఇండియాలో ద బిగ్గెస్ట్ విల్లా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు. 211 ఎకర్స్లో ఒక ఇంటిగ్రేటెడ్ సిటీని మనం డెవలప్ చేస్తున్నాం. దాన్ని మన 5 ఫేసెస్ ఉన్నాయి. ఇది ఫేజ్ 1 55 ఎకర్స్ 516 ప్రీమియం లగ్జరీ విల్లాస్ని మనం ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. విల్లా సైజెస్ ఎట్లా ఉంటాయి ఇందులో? సార్, ఇందులో వచ్చేసి మీకు స్టార్టింగ్ 322 స్క్వేర్ యార్డ్స్ నుంచి మాక్సిమం 800 స్క్వేర్ యార్డ్స్ వరకు ఇందులో సైజెస్ అందుబాటులో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉంటుంది ఒక్కొక్కటి? అంటే స్టార్టింగ్ మీకు 322 స్క్వేర్ యార్డ్స్లో 3355 స్క్వేర్ ఫీట్ నుంచి 800 స్క్వేర్ యార్డ్స్ మాక్సిమం 10,000 స్క్వేర్ ఫీట్ విల్లాస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే సార్, ఇప్పుడు విల్లా కమ్యూనిటీ కూడా నేను చాలా చూసాము మా రియల్ ఎస్టేట్ టీవీలో కూడా. విల్లా కమ్యూనిటీలో కూడా 30 ఫీట్ల రోడ్లు ఇస్తారు, కానీ నేను ఇది మాత్రం చూస్తే మీ బ్రోచర్లో చూసాం కదా 40 ఫీట్ అండ్ మెయిన్ రోడ్ వచ్చి 60 ఫీటు. అంటే ఇది 40 ఫీట్ అంటే చాలా ఎక్కువ, అంటే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ కావాలి. రెండోది ఏంటంటే ఎంత లగ్జరీ అనుకోవాలి. మెయిన్ ఎంట్రీ వచ్చేసి 100 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్ అండ్ 40 ఫీట్ రోడ్. టోటల్గా ఈ లేఅవుట్ 72 ఎకర్స్. రోడ్స్ తీసేస్తే 55 ఎకర్స్కే వచ్చింది. మళ్ళీ మెయిన్ రోడ్ వచ్చేసి మన 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 40 ఫీట్ రోడ్స్. అంటే 45% ఓపెన్ స్పేస్ ఇస్తున్నాము. ఓన్లీ 55% మాత్రమే కన్స్ట్రక్షన్ ఏరియా. రోడ్లు చూస్తేనే అదొక పెద్ద బిగ్గెస్ట్ విల్లా కమ్యూనిటీ అనేది, లేదంటే పెద్ద లగ్జరీ, అల్ట్రా లగ్జరీ అనే పద్ధతిలో అర్థమవుతుంది. ఇందులో ఏమేమి అమ్యూనిటీస్ ఇస్తాం కొన్న కస్టమర్స్? సార్, లగ్జరీ వైజ్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఎంటైర్ హైదరాబాద్లో టాప్ 3 లగ్జరీలో ఉంటుంది అని చెప్పడానికి చాలా ఈజీ సార్ ఇది. ఎందుకంటే మనం ఇచ్చిన స్పేసెస్ కానీ లగ్జరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్తో పాటు క్లబ్ హౌస్ కూడా వీఆర్ గివింగ్ 1 lakh స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్. ఆ 1 lakh స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్లో మనం 30+ అమ్యూనిటీస్ ఇస్తున్నాము. అందులో ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, 20 సూట్ రూమ్స్ ఇస్తున్నాము. అదేవిధంగా రిమైనింగ్ ఆల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు హైదరాబాద్లో విల్లాస్ అనగానే మనం ఫస్ట్ వినపడేది అయితే వెస్ట్ హైదరాబాద్, లేదంటే నార్త్ హైదరాబాద్. ఎక్కువ విల్లా కమ్యూనిటీలు, ఎక్కువ విల్లా ప్రాజెక్టులు అక్కడ లొకేట్ అయి ఉన్నాయి. ఈస్ట్ హైదరాబాద్లో చూస్తే మనకు వేల మీద లెక్క పెట్టే విల్లా ప్రాజెక్ట్ కూడా లేవు, కానీ ఇది ఒక అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది. దీని ప్రత్యేకతలు అంటే ఒక కొనాలనుకునే కస్టమర్కు ఎంతసేపు అయినా విల్లాస్ అనగానే మేడ్చల్ కొంపల్లి పోదామా, లేదంటే ఇటు కొల్లూరు, ఇటు వెస్ట్ హైదరాబాద్ పోదామా అనే ఇదిలోనే ఉంటారు కదా. అటువంటి వాళ్ళకు మీరు ఇక్కడ కొనాలంటే ఏం చెప్తారు, ఏం హైలైట్ చెప్తారు మీరు? సార్, అందరూ కూడా లగ్జరీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది వెస్ట్ హైదరాబాద్. కరెక్ట్ సార్. సో ఈస్ట్ హైదరాబాద్లో ఏముంది అంటారు. ఇప్పటివరకు ఈస్ట్ హైదరాబాద్ ఇప్పటివరకు అయితే ఏమి లేదు. అంతా కూడా 5 ఎకర్స్ 10 ఎకర్స్ చిన్న చిన్న కమ్యూనిటీస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎంటైర్ హైదరాబాద్లో మోస్ట్ లగ్జరియస్ విల్లా ప్రాజెక్ట్ ఏది అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మనకు కనిపించే ప్రాజెక్టు అంబుజా బై మైత్రి. ఎందుకు అంటే ఈస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్గా ఉన్నాయండి. సో మీరు వెస్ట్ సైడ్ చూసుకుంటే ఇదే విల్లా మీరు అక్కడ పర్చేస్ చేయాలి అంటే మినిమం 8 CR to
10 CR ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఓన్లీ 3 CR నుంచే వస్తుంది. మీకు అక్కడ ఈ వెస్ట్ సైడ్ ఏమైపోయిందంటే ప్రైజెస్ అనేవి చాలా సాచురేషన్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి, అంటే చాలా పెరిగినాయి. ఇంకొక మీరు 5 years 10 years తర్వాత మళ్ళీ రీసేల్ చేయాలనుకున్నా సరే అక్కడ పెద్ద అప్రిషియేషన్ రాదు. బట్ ఈస్ట్ హైదరాబాద్ ఏంటంటే ఇప్పుడిప్పుడే అప్కమింగ్ గ్రోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు ఇప్పుడు ఈ టైంలో కనుక పర్చేస్ చేస్తే రేపు ఫ్యూచర్లో మీకు బెస్ట్ రిటర్న్స్ కూడా ఉంటాయి. ఓకే, ఎక్కువ మంది అంటే ఐటీ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి మేము అక్కడ విల్లా కొనుక్కుంటాము. ఇది దూరం కదా, ఈస్ట్ అనేది హైదరాబాద్కి ఇటువైపు కదా, మరి ఇక్కడ ఎట్లా కొనాలి? ఒకవేళ సాఫ్ట్వేర్ సైడ్ ఎంప్లాయీస్ కొనాలనుకుంటే ఎందుకు చూజ్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు వెస్ట్ సైడ్ ఒక విల్లా కొనాలి అంటే ఒక లగ్జరీ కమ్యూనిటీలో మినిమం 8 crores లేదంటే అట్లీస్ట్ వరస్ట్ కేసులో 5 to 6 crores ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగ్లో ఉండే ఐటీ ఎంప్లాయీస్కి ఒకటే చెప్తాను, మీరు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది. జస్ట్ ఓఆర్ఆర్ కనుక మీరు ఎక్కారంటే జస్ట్ 45 minutesలోనే మన సైట్లో ఉంటారు. ఓకే, ఇది ఈస్ట్ హైదరాబాద్కి ఓఆర్ఆర్ త్రూ. సో అక్కడ మీరు 5 to 6 CR 8 CR పెట్టే ప్రాజెక్ట్ ఇక్కడ 3 CRకే వస్తుంది. ఓకే, సో ఓఆర్ఆర్ ఎక్కితే మీకు ట్రాఫిక్ అనేది ఉండదు, జస్ట్ 45 minutesలో మీరు రీచ్ అయిపోవచ్చు. ఆఫీస్కి ఈజీగా వెళ్ళొచ్చు, ఈజీగా రావచ్చు. జస్ట్ లోయెస్ట్ బడ్జెట్లో ఒక లగ్జరీ ప్రీమియం కమ్యూనిటీలో మీరు స్టే చేయొచ్చు. సార్ ఇప్పుడు ఎక్కువ ఐటీ పీపుల్ అంతా అంటే హైదరాబాద్లో స్థిరపడ్డ ఐటీ పీపుల్ అంతా కూడా ఫ్రమ్ ఆంధ్ర నుంచి ఎక్కువ మంది ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ వచ్చి కొనే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు. డెఫినెట్లీ సార్, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కనెక్టివిటీ అనేది మన ఈస్ట్ హైదరాబాద్ ఇప్పుడు ఇది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట సైడ్లో కొనే బదులు ఈస్ట్ హైదరాబాద్లో కొన్న వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే ఆ ఎగ్జిట్ నుంచి ఈ ఎగ్జిట్కి వచ్చే లోపు మన ఇక్కడ సూర్యాపేట రీచ్ అయిపోవచ్చు. ఓకే, అంటే వెరీ ఈజీ టు కనెక్టివిటీ. ఓకే, సో ఫ్యూచర్లో గవర్నమెంట్ ల్యాండ్స్ అంతా ఇక్కడే ఉన్నాయి, అంటే లోయెస్ట్ బడ్జెట్లో ఉన్నాయి. రేపు ఐటీ కార్డర్స్ రావడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు అంతా కూడా ఎంఎస్ఎంఈ కానివ్వండి, అదాని పోర్ట్ కానివ్వండి, ఎక్కువ ప్రాజెక్ట్స్ మొత్తం కూడా మన ఈస్ట్ హైదరాబాద్ ఉన్నాయి. ఎస్ సార్, ఐటీ వాళ్ళకి చాలా స్కోప్ ఉంటుంది. ఈ ఏరియాలో కనుక వాళ్ళు విల్లా పర్చేజ్ చేస్తే ఆఫీస్కి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు, వాళ్ళ విలేజెస్కి వెళ్ళడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. అంటే మనకు విల్లాస్ రఫ్లీ స్టార్టింగ్ ప్రైజెస్ అనుకుంటే ఇందాక మనం వెస్ట్ సైడ్ అయితే ఒక 8 కోట్లు అనుకున్నాం కదా, ఇక్కడ మనది స్టార్టింగ్ ప్రైస్ ఎంత, ఎండింగ్ ప్రైస్ ఎంత విల్లాస్ది? సార్ మనకి ఇందులో స్టార్టింగ్ వచ్చేసి 222 square yards 3355 square feet ఉంటుంది. దీన్ని 3.2 CR ఆన్వర్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు 222 square yard ఉంటుంది, 300, 444, 600, 800 వరకు మీకు సైజెస్ అందుబాటులో ఉన్నాయి. అంటే 3.2 CR నుంచి మాక్సిమం 12 CR వరకు మీకు ఇందులో విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. ఓకే, 3 కోట్ల నుంచి 12 కోట్ల మధ్యలో ఇందులో విల్లాస్ కొనొచ్చు. ఓకే, ఇక్కడ చుట్టుముట్టు చూస్తున్నాం కొన్ని 1 CR లో కూడా విల్లాస్ ఉన్నాయి, 1.5, 2 CR దాకా కూడా బడ్జెట్ 2 CR కూడా ఉన్నాయి. అంటే ఇది ఇంత బడ్జెట్ 3 కోట్ల అయితే మనం చూడలే. సో దీనికి ఏం వేరియేషన్ అంటే ఏం చెప్తారు సార్? మీకు లో బడ్జెట్కి ఇది రిచ్ కమ్యూనిటీ అని చెప్పడానికి ఒకటే చిన్న ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ My1 కన్స్ట్రక్షన్. సో ఇదంతా కూడా కాంక్రీట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అని ఎక్కువ మీకు హై రేంజ్లో యూజ్ చేస్తారు. సో ఫస్ట్ టైం మనం ఈస్ట్ హైదరాబాద్లో మనం ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో దీనికి వచ్చేసి 100 years లైఫ్ ఉంటుంది. మీకు బ్రిక్ వర్క్తో కడితే లో బడ్జెట్లో వస్తుంది, బట్ దీనికి లైఫ్ ఎక్కువ ఉండదు, 30 to 40 years లైఫ్ ఉంటుంది. బట్ ఈ My1 కన్స్ట్రక్షన్ ద్వారా మీకు 100 years లైఫ్ ఉంటుంది. బ్రిక్లో ఏంటంటే వాల్ క్రాక్స్ కానీ లీకేజెస్ కానీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఈ My1 టెక్నాలజీ ఏంటంటే మీకు ఎటువంటి లీకేజెస్ కానీ వాల్ క్రాక్స్ కానీ అలాంటివి ఉండవు. దీనికి ప్లాస్టింగ్ కూడా అవసరం ఉండదు, డైరెక్ట్ వాల్ పుట్టితో దీన్ని క్లోజ్ చేస్తాం. ఓకే, అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, అందుకని దాంట్లో ఈ బడ్జెట్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. సో కంపేర్ టు బ్రిక్, My1 అనేది చాలా హ్యూజ్ కాస్ట్ ఉంటుంది. దాంతోపాటు మనం ఇచ్చే ఫెసిలిటీస్, క్లబ్ హౌస్ 1 lakh square feet క్లబ్ హౌస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మనం ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇందులో వాడే ప్రతి ఒక్క ఐటమ్, ప్రతి మెటీరియల్ కూడా టాప్ 3 బ్రాండ్ యూస్ చేస్తున్నామండి. అంతా కూడా చాలా లగ్జరీ మెటీరియల్ మనం ఇందులో యూజ్ చేస్తాం. సార్ ఇది ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే లొకేషన్ రీత్యా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11కి జస్ట్ 1.5 kilometer దూరంలో ఉంది కదా, సర్వీస్ రోడ్ ఫేసింగ్ తో, అంటే ఓఆర్ఆర్ రోడ్ ఫేసింగ్ తో ఉంది. అంటే ఇంకా సరౌండింగ్స్ కనెక్టివిటీ రేపు ఎలా ఉండబోతుంది దీనికి? సార్ ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 11కి జస్ట్ 1.5 kilometers ఉంది. ఎగ్జిట్ నెంబర్ 11కి అంటే 12కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. మనకి ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 11A కూడా వస్తుంది. ఒకవైపు మీకు 1.5 kilometers 11 ఎగ్జిట్ నెంబర్ 11 ఉంటుంది, ఇంకొక వైపు 2 kilometer డిస్టెన్స్ లోనే ఎగ్జిట్ నెంబర్ 11A కూడా వస్తుంది. అంటే 2 ఎగ్జిట్స్ మధ్యలో ఉంటుంది మన ఈ ప్రాజెక్ట్. ఓకే, సో నియర్ బై వచ్చేసి బిసైడ్ రామోజీ ఫిలిం సిటీ, నియర్ బై సంగీ టెంపుల్. ఒకవేళ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే జస్ట్ 15 minutesలో మీరు మెట్రో స్టేషన్కి రీచ్ అవ్వచ్చు. దాంతో పాటు ఫ్యూచర్ మెట్రో స్టేషన్ పెద్దంబరపేట వరకు ఆల్రెడీ phase 2 శాంక్షన్ అయింది. అంటే ఇక్కడ నుంచి జస్ట్ 2 kilometersలోనే మీరు ఫ్యూచర్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ అయిపోవచ్చు. సరే, ఈ విల్లా కమ్యూనిటీ గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం, సరౌండింగ్ లొకేషన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఒకసారి ఈ మోడల్ విల్లా ఒక్కసారి మాకు ప్రేక్షకుల కోసం చూపియండి. తప్పకుండా సార్, రండి వెళ్దాం. దిస్ ఈజ్ లివింగ్ రూమ్.
గెస్ట్ బెడ్రూమ్, ఓపెన్ కిచెన్ అండ్ లిఫ్ట్ ప్రొవిజన్. దిస్ స్టోర్ రూమ్ అండ్ పూజా రూమ్ అండ్ ఓపెన్ కిచెన్. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఫ్లోర్లో ఇది ఒక లివింగ్ రూమ్. ఇది హోమ్ థియేటర్. ఇది హోమ్ థియేటర్ రూమ్. నెక్స్ట్ టెర్రస్. సార్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో చూశాం కదా, చంద్రశేఖర్ గారు మనకు ఈ విల్లా కమ్యూనిటీ గురించి, మోడల్ విల్లా గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్క విషయం మాత్రం ఏంటంటే, ఒక 3 కోట్ల నుంచి 4 కోట్లు 5 కోట్లు ఆ బడ్జెట్లో విల్లా కొనాలనుకునే వాళ్ళు, ఈస్ట్ హైదరాబాద్లో ఇంత మంచి అల్ట్రా ప్రీమియం విల్లాస్ లేవని ఇప్పటివరకు బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఈస్ట్ హైదరాబాద్లో కూడా మనకు పెద్దంబర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పక్కనే, అంటే ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఫేసింగ్తో ఈ విల్లా కమ్యూనిటీ ఉంది. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసి ఒక విల్లా కొనాలనుకునే వాళ్ళు మాత్రం తక్షణమే స్క్రీన్ మీద కనపడే నెంబర్కు కాంటాక్ట్ చేయండి.